సంతోషి ఛానల్. ఈరోజు మనం ఇవి మారేడుకాయలు. ఈ కాయలతో జ్యూస్ ఎలా తయారు చేసుకున్నామో తెలుసుకుందాం. ముందుగా ఈ కాయల్ని పగలగొట్టుకోవాలి. ఈ కాయల్లోని గుజ్జు తీసుకుందాం. చేత్తో ఇలా కొంచెం సేపు కలుపుకొని దీనిలో నీళ్ళు పోసుకుందాం. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం. దీన్ని చింతపండు గుజ్జులాగా బాగా ఇలా కలుపుకొని వడకట్టుకుందాం. గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో గింజలు ఉంటాయి, మళ్ళీ అవి నలిగిపోతే ఒగరగా ఉంటుంది. అందుకని ఇలా చేత్తోనే చేసుకుంటే బెస్ట్. ఇలా కలుపుకున్న గుజ్జుని వడకట్టుకుందాం. వేరే గిన్నె తీసుకొని దీనిలోకి ఇలా గుజ్జంతా తీసేసుకున్నాక ఇట్లా వచ్చింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా పంచదార వేసుకుందాం. కొంతమంది తీగా తాగుతారు, కొంతమంది కొంచెం నార్మల్గా ఉన్న తక్కువ స్వీట్ తింటారు. దానివల్ల ఎవరికి ఇష్టమైనంత స్వీటు వాళ్ళు వేసుకోవచ్చు. ఒక హాఫ్ బద్ద నిమ్మరసం పిండుకుందాం. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని గ్లాసులోకి తీసుకుందాం. మనం నిమ్మరసం పిండినప్పుడు ఇందులో గింజలు పడ్డాయి కదా, అందుకని ఇలా వడకట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఈ మారేడు ఫ్రూట్ని మొత్తం మీద గాడ్ ఆఫ్ హెల్త్ అంటారు. అంత బాగా హెల్త్కి చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, మలబద్ధకం లేకుండా చేస్తుంది, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తల్లి అయిన వాళ్లకు ఈ పండు తింటే పాలు బాగా పడతాయి. చక్కెర వ్యాధిని నిరోధించడంలో ఈ పండు పాత్ర చాలా బాగా ఉంది. వైరస్ కారణంగా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఫైబర్, విటమిన్ బి, సి, కెరోటిన్ ఉంది. ఇది బ్రెయిన్లో చచ్చుబడిపోయిన కణాలను కూడా రిపేర్ చేస్తుంది. ఈ జ్యూస్ని చిక్కగా కావాలనుకున్న వాళ్ళు చిక్కగా తాగొచ్చు. ఇంకొన్ని నీళ్లు కలుపుకొని పలుసగా తాగాలనుకున్నా కూడా పలుసగా చేసుకొని తాగొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.